हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में अनुवाद के सिद्धांत, पहला जो है अनुवाद शब्द की व्युत्पत्ति कैसी हुई है, उसका अर्थ, परिभाषा एवं स्वरूप के बारे में हम जानेंगे और इस सारे पाठ को मैं तेलुगु में आपको समझाऊंगी। ప్రస్తావన యానే ముందు మాట. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఈ ప్రపంచంలో నివసిస్తున్నారు. వివిధ దేశాల్లో అనేక భాషలు ఉపయోగిస్తారు. అందువల్ల ఆ ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి అనువాదం అవసరం. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. అనువాదం అంటే ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరో భాషలో చెప్పడం. అనువాదాన్ని పూర్తి కోణంలో తీసుకుంటే అది ప్రాథమికంగా అప్లైడ్ లింగ్విస్టిక్స్ కిందకు వస్తుంది. విరుద్ధ భాషా శాస్త్రం కూడా అనువాదంలో సహాయపడుతుంది. అనువాదం ఒక భాషా ప్రక్రియ. భాష అనేది ప్రతీకాత్మక వ్యవస్థ. భాష యొక్క ఉద్దేశం కమ్యూనికేషన్ లేదా ఆలోచనల మార్పిడి. అందువల్ల అనువాదం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి భాష యొక్క భావనను అర్థం చేసుకోవడం అవసరం. అనువాద్ శబ్దకి వ్యుత్పత్తి. అనువాద్ పదంలో వాద్ అనే పదాన్ని రూపొందించడానికి బాద్ అనే క్రియకు ఘన్ ప్రత్యయం జోడించబడింది. వాద్ అంటే చెప్పడం. ఈ చెడు పదానికి ముందు ఉపసర్గ చేరిక నుండి అనువాద్ అనే పదం ఉద్భవించింది. అనువాద్ అనే పదానికి శబ్ద వ్యుత్పత్తి, అర్థం, పునఃప్రకటన. అనువాదం ఒక్కసారి చెప్పిన మాటనే మళ్ళీ చెప్పడం. ఇప్పుడు హిందీలో మీరు లెసన్ వినాలంటే దాన్ని తెలుగులో అర్థం చేసుకోవడం, అంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడంని ఏమంటారు? అనువాదం అని అంటారు. అనువాదం కోసం ఆంగ్లంలో అనువాదం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అనువాదం యొక్క అర్థం ఏమిటంటే ఎవరో చెప్పిన దానిని పునరావృతం చేయడం అనే పదానికి ప్రాథమిక అర్థం ఏమిటంటే గురువు ఏది చెప్పినా శిష్యులు దానిని పునరావృతం చేసేవారు. అనువాచన్ అనేది ఉద్దేశంతో పునఃప్రకటన కాబట్టి అనువాదం అంటే పదాన్ని అర్థవంతమైన రూపంలో పునరావృతం చేయడం అని చెప్పవచ్చు. అనువాదం యొక్క నిర్వచనం. అసలు అంటే మూలం. భాషలో వ్యక్తీకరించబడిన ఆలోచనలను మరొక భాషలో వ్యక్తీకరించడాన్ని అనువాదం అంటారు. అనువాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు ప్రస్తావించబడ్డాయి. అవి స్టాండర్డ్ ఫండ్ ప్రకారము అనువాదం అంటే ఇంతకుముందు చెప్పిన దానిని తిరిగి చెప్పడం. డాక్టర్ కృష్ణకుమార్ గోస్వామి ప్రకారము అనువాదం అంటే అనేది ఒక భాషలో వ్యక్తీకరించబడిన భావాలను లేదా ఆలోచనలను మరొక భాషలో సారూప్యమైన మరియు సరళమైన రూపంలో వ్యక్తీకరించే ప్రయత్నాన్ని అనువాదం అంటారు. భోలానాథ్ తివారీ ప్రకారము ఒక భాషలో స్వీకరించిన విషయాలను మరొక భాషలోకి అనువదించడం అనువాదం. దేవేంద్రనాథ్ శర్మ ప్రకారము అనువాదం అనేది ఆలోచనలను ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చడం. రితారాణి పానివాల్ ప్రకారము అనువాదం మూల భాషలో వ్యక్తీకరించబడిన సంకేత వ్యవస్థను లక్ష్య భాషలోకి మారుస్తుంది. దానిని అనువాదం అని అంటారు. క్యాట్ఫోర్డ్ 1995లో అనువాదం అంటే భాషలోని పాఠ్యాంశాలను మరొక భాషలో సమానమైన వచన పదార్థంతో భర్తీ చేయడం అని పేర్కొంది. బోజ్ ప్రకారము అనువాదం అంటే సమానమైన లక్ష్య భాష వచనం ద్వారా మూల భాష టెక్స్ట్ యొక్క అర్థాన్ని తెలియజేయడం. పై నిర్వచనాల ఆధారంగా భాష అనేది శబ్ద చిహ్నాల క్రమబద్ధమైన రూపము. అనువాదం ఈ రూపాలను పునరుద్ధరిస్తుంది అని చెప్పవచ్చు. దీని అర్థం మూల భాష యొక్క చిహ్నాలను ఉపయోగించడం మరియు లక్ష్య భాషకు దగ్గరగా ఉన్న లేదా దానికి సమానమైన చిహ్నాలను ఉపయోగించడం అనువాదం అని అర్థము. అనువాదం యొక్క ప్రాథమిక లక్ష్యం మూల భాష యొక్క కంటెంట్ లక్ష్య భాషలో సాధ్యమైనంత వరకు దాని అసలు రూపంలో ఉంచడం. దాని మీనింగ్ చేంజ్ చేయకూడదు. అనువాదం చేసినప్పుడు దాని సన్నిహిత వ్యక్తీకరణ లక్ష్య భాషలో కనుగొనబడాలి. వ్యక్తీకరణ కోసం అన్వేషణ సులభంగా ఉపయోగానికి తగినదిగా మరియు లక్ష్య భాషలో నిష్ణాతులుగా ఉండాలి. అనువాదం యొక్క రూపం ఏమిటంటే అనువాదం అంటే మూల భాష నుండి టెక్స్ట్ మెటీరియల్ని లక్ష్య భాషలోకి మార్చడం. ఈ పరివర్తన భాష ద్వారా జరుగుతుంది మరియు భాష ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రెండు భాషల మధ్య వంతెనను నిర్మించే పని అనువాదకునికి సృజనాత్మక మరియు విధానపరమైన అవసరాలకు సంబంధించినది. అనువాదం ప్రధానంగా భాషలో వ్యక్తీకరించబడిన వ్యక్తీకరణల ద్వారా స్పష్టమవుతుంది. అందువల్ల రెండు భాషలపై పూర్తి జ్ఞానాన్ని పొందడం తప్పనిసరి. అంటే రెండు లాంగ్వేజెస్ రావాలి.
మీరు ఏ విషయాన్ని అయితే వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారో ఆ భాష కూడా మీకు తప్పకుండా రావాలి. ఇది ఒక భాషా ప్రక్రియ. దీనిలో భాషా పదార్థం యొక్క జ్ఞానం ఖచ్చితంగా అవసరం. 2 భాషల్లోనూ పదాలు, రూపాలు, వాక్యాలు మరియు భాషా శాస్త్రీయ విశ్లేషణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీని రూపము ఈ ప్రక్రియ ద్వారా నిర్ణయించబడుతుంది. అనువాదం రూపం చాలా విస్తృతమైనది. కొన్నిసార్లు అసలు అర్థంతో పాటు అసలైన శైలిని పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితులలో సమానమైన అర్థం మరియు శైలిని ఉపయోగించి అనువాద పని జరుగుతుంది. అందుకే దీన్ని కళ అని కూడా అంటారు. ట్రాన్స్లేషన్ అనేది చాలా గొప్ప పని. అనువాదం పూర్తిగా భాషపై ఆధారపడి ఉంటుంది మరియు భాష అనేది దేశానికైనా సాంస్కృతిక గుర్తింపు. భాని స్వభావంలో ప్రవహించే నీరు లాంటిది మరియు భాష అనేది స్వభావంలో ప్రవహించే నీరు లాంటిది మరియు ఈ ప్రవహించే నీటిని సేకరించడం లేదా సేకరించి ప్రాంజల్గా చేయడం సముద్రాన్ని కాడలో నింపడం లాంటిది. దీంట్లో ప్రస్తుత యుగంలో భాషలను సజీవంగా ఉంచడానికి దేశంలో ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. సాహిత్య రంగంలోనూ భాషలను సజీవంగా ఉంచడంలో అనువాదం ట్రాన్స్లేషన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరోవైపు ప్రపంచంలోని చాలా దేశాల్లో బహుభాషా సామరస్యాన్ని నెలకొల్పడానికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. అనువాదం ఆవశ్యకత 2 భాషల సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ఎలా అంటే ఈ గ్లోబలైజేషన్ రేసులో అనువాదం మానవ అభివృద్ధికి సహాయకారిగా ఉన్నట్లు అనిపించవచ్చు అని చెప్పడం సముచితం. ఈ విధంగా అనువాద రూపాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎలా అంటే మొదటిది అనువాదం యొక్క పరిమిత దూరం, రెండవది అనువాదం యొక్క సమగ్ర రూపం. దీని పరిమిత రూపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రూపంలో అనువాదం 2 భాషల మధ్య వివరణగా పరిగణించబడుతుంది. పరిమిత రూపం 2 అంశాలను కలిగి ఉంటుంది. ఒకటిది వచన పరిమాణం, రెండవది ప్రభావవంతమైన పరిమాణం. వచన పరిమాణంలో ఇందులో మూల భాష వచన కంటెంట్కు మధ్యవర్తిగా ఉంటుంది, సబ్జెక్ట్కి. ఇది సాంకేతికత మరియు సమాచార రంగంలో వర్తిస్తుంది. ఈ అనువాదం తీవ్రమైన విషయాలలో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవది ఇంపాక్ట్ రైటియస్ డైమెన్షన్. ఈ అనువాదము అసలు నిర్మాణం మరియు దాని నిర్మాణ కంటెంట్ అంతర్లీన భావన లేదా ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. ఈ ప్రభావం ఇప్పటికే మూల భాష పాఠకులను ప్రభావితం చేసింది. కవిత్వాన్ని అనువదించేటప్పుడు ఈ అనువాదం ప్రధానంగా ఉపయోగపడుతుంది. అనువాదం యొక్క సమగ్ర రూపం. ఇందులో 2 వేర్వేరు సంకేత వ్యవస్థల మధ్య అర్థాన్ని బదిలీ చేయడానికి పరిగణింపబడుతుంది. దీన్ని సింబల్ కన్వర్షన్ అని కూడా అంటారు. వీటిని 3 భాగాలుగా విభజించారు. ఒకటోది భాషానువాదం, రెండోది అంతర్భాషానువాదం, మూడోది ఇంటర్ సింబాలిక్ అనువాదం. భాషానువాదం అంటే భాషలో అనువాదం, కవిత్వాన్ని ఒక భాష నుండి గద్యంలోకి అనువదించడం. అంతర్భాష అనువాదం అంటే అనువాదకుడు పని యొక్క నిర్మాణము, స్వభావము, పరిస్థితి, నమ్మకాలు, భావజాలము మొదలైన వాటి గురించి సమాచారాన్ని పొందడం అవసరం. ఇది జరిగినప్పుడు మాత్రమే అతను సరైన అనువాదం చేయగలుగుతాడు. మూడవది అంతర్చిహ్న అనువాదం. దీనిలో ఒక భాష యొక్క సంకేత వ్యవస్థను మరొక భాష యొక్క చిహ్నపథానికి అనుగుణంగా మార్చాలి. ప్రాచీన కాలంలో అనువాదం సంస్కృతంలో ఉండేది. అనువాద్ను సంస్కృతంలో ఛాయ అంటారు. 15వ శతాబ్దంలో హిందీ మరియు ఇతర భాషల్లో అనేక విషయాలను సంస్కృత గ్రంథాల అనువాదాలు కనుగొనబడ్డాయి. ఈ విధంగా సాంప్రదాయకంగా ఛాయ, భాషానువాదము, తర్జుమా అనే పదాలు ఇక్కడ కాలక్రమంతో పాటు ఉపయోగించబడ్డాయి. ముగింపులో నిష్కర్షలో అనువాదం అనేది ఒక భాషలో వ్యక్తీకరించబడిన ఆలోచనలను మరొక భాషలో సాధ్యమైనంత సారూప్యమైన మరియు సరళమైన వ్యక్తీకరణ ద్వారా వ్యక్తీకరించే ప్రయత్నమని చెప్పవచ్చు. అనువాదం యొక్క ప్రాథమిక లక్ష్యము మూల భాష యొక్క కూర్పు యొక్క అర్థం లేదా ఆలోచనను లక్ష్య భాషలోకి సాధ్యమైనంత వరకు దాని అసలు రూపంలోకి తీసుకురావడం. అనువాదం యొక్క మూల భాషలో వ్యక్తీకరణలు లేదా ఆలోచనలు వ్యక్తీకరించడానికి ఉపయోగించే వ్యక్తీకరణకు సాధ్యమైనంత సారూప్యమైన వ్యక్తీకరణలను లక్ష్య భాషలోకి శోధించాలి. లక్ష్య భాషలో కోరిన వ్యక్తీకరణ మూల భాషకు వీలైనంత సారూప్యంగా ఉండాలి మరియు లక్ష్య భాషలో సహజంగా ఉండాలి. అనువాదంలో పరిమిత మరియు సమగ్రమైన 2 రూపాలు ఉన్నాయి. దీని చరిత్ర పురాతన కాలం నాటిది.
సో స్టూడెంట్స్, మీకు అనువాదం, దాని యొక్క అర్థము, అది ఎలా ఉత్పత్తి అయింది, ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేర్చుకున్నాను నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.